బిగ్ బాస్ సీజన్ 9 సాటర్డే ఎపిసోడ్ రోజు నాగార్జున గారు కంటెస్టెంట్స్ అందరికీ గట్టిగా ఇచ్చి పడేస్తారు. కానీ సండే రోజు అలా కాదు. సండే ఈజ్ ఫన్ డే కాబట్టి ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుంది అనే కొన్ని అప్డేట్స్‌ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక బిగ్ బాస్ సీజన్ 9 సండే ఎపిసోడ్ రోజు నాగార్జున గారు ఫన్ డేగా కొన్ని టాస్క్‌లైతే పెడతారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్‌లో ఎవరైతే డేంజర్ జోన్‌లో ఉన్నారో వాళ్ళలో ఒకరిని మాత్రం ఎలిమినేట్ చేసి హౌస్ నుండి బయటికి పంపిస్తారు. అయితే ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ జరుగుతుంది. రమ్య మోక్ష ఇప్పటికే ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌస్ ని కూడా వదిలి బయటకు వచ్చింది. డేంజర్ జోన్ లో సంజన మరియు రమ్య నిలబడినట్టుగా తెలుస్తుంది. సంజన ఈ వారం చేసిన ఓవర్ యాక్టింగ్ కి తాను ఎక్కడో టాప్ 2 లో ఉంటాను, లేదంటే టాప్ 1 లో ఉంటానని తెగ ఫీల్ అవుతూ ఉంటుంది. అలాంటి సంజనను తీసుకొచ్చి డేంజర్ జోన్ లో పెట్టారని చెప్పాలి. ఇక డేంజర్ జోన్ లో సంజన నిజానికి ఓటింగ్ లో లేకపోయినా సరే ఆమెను అక్కడ నిలబెడితేనే ఆమె తిక్క కుదురుతుంది అనుకున్నాడో ఏమో మరి బిగ్ బాస్. ఇక సంజన డేంజర్ జోన్‌లో నిలబడేసరికి ఇమాన్యుయల్ బాగా ఎమోషనల్ అయిపోయాడట. ఇక రమ్య మోక్ష అయితే హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. ఇకపోతే హౌస్‌లో కంటెస్టెంట్స్‌కు గోల్డెన్ బజర్ అనే కొన్ని టాస్క్‌లు అయితే పెట్టడం జరిగింది. ఈ టాస్క్‌లో ఎవరైతే మొన్న కెప్టెన్సీ కంటెండర్స్‌గా ఉన్నారో వాళ్ళని ఆడమని నాగార్జున గారు చెప్పడంతో ఈ టాస్క్‌లో ఇక తనూజ అయితే విన్నర్ అయిందట. ఇక తనూజ విన్నర్ అయ్యి ఆ గోల్డెన్ బజర్‌నైతే అయితే అందుకుంది. అంటే ఈ గోల్డెన్ బజర్‌తో మేబీ నెక్స్ట్ వీక్స్‌లో ఏదైనా స్పెషల్ పవర్ తనూజకి ఇవ్వచ్చు బిగ్ బాస్. అయితే సండే రోజు గెలుచుకున్న కొన్ని ఇప్పుడు పెడుతూ ఈ సీజన్‌లో సండే రోజు ఏదైనా గెలుచుకుంటే అది నెక్స్ట్ వీక్స్‌లో పవర్స్‌గా మారుతుందని చెప్పాలి. అయితే తనూజకి రాబోయే వీక్స్‌లో ఏదైనా పవర్ అయితే బిగ్ బాస్ ఇవ్వచ్చు. ఇకపోతే హౌస్‌లో కంటెస్టెంట్స్ అందరూ కూడా ఈరోజు సండే ఫన్ డేతో పాటు ఎలిమినేషన్ టైంకి చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు. 6 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. అందులో ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌తో పాటు ఓల్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఎవరు వెళ్ళిపోతారు అన్నది తెలీదు కాబట్టి ఎలిమినేషన్ టైంలో మాత్రం నాగార్జున గారు బాగా సస్పెన్స్ పెట్టి కంటెస్టెంట్స్‌ని బాగా టెన్షన్ పెట్టినట్టు తెలుస్తుంది. అలానే ఎలిమినేట్ అయిన కొంతమంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్‌లోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరి ఈ అప్డేట్స్ పైన మీ ఫీలింగ్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి.